Hello everyone, welcome back to our YouTube channel. So today R22 RES Unit 4 Energy from Water start చేద్దాం అనుకుంటున్నా. అండ్ యూనిట్ 2 అండ్ యూనిట్ 3 మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నాయి. అండ్ నోట్స్ కూడా పెట్టేసిన వాటికి. అండ్ దీని నోట్స్ కూడా నేను ప్రొవైడ్ చేస్తా కామెంట్ సెక్షన్లో ఆర్ డిస్క్రిప్షన్లో పెడితే లింక్ కొంచెం వర్క్ అవ్వట్లేదు. సో కామెంట్స్లో ఉంటుంది, కామెంట్స్లో చెక్ చేయండి. అండ్ ఈ యూనిట్ ఏంటి అంటే యూనిట్ 4 ఎనర్జీ ఫ్రమ్ వాటర్. సో దీంట్లో మెయిన్గా మనం ఓషన్స్ ఇంకా సీస్ ఉంటాయి కదా, అక్కడ వాటర్ ఫ్లో, ఆ ఎనర్జీ నుంచి మనం ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయడం ఈ యూనిట్లో ఉంటుంది మెయిన్గా. సో ఫస్ట్ ఓషన్ థర్మల్ ఎనర్జీ కన్వర్షన్ అంటే దీన్ని ఓటీఈసీ అంటాం. ఇది ఫస్ట్ టాపిక్ ఏంటి అంటే బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ ఓటీఈసీ అనమాట. అయితే ఓటీఈసీ అనేది ఎట్లా వర్క్ అవుతుందంటే మెయిన్గా ఓషన్లో ఎట్లా అంటే పైన సర్ఫేస్లో వాటర్ ఒక టెంపరేచర్ ఉంటుంది అండ్ డీప్ సర్ఫేస్కి వెళ్తుంటే అక్కడ వేరే టెంపరేచర్ ఉంటుంది. ఇక్కడ టాప్ లెవెల్లో అంటే మనం చూస్తాం కదా, ఆ లెవెల్లో 25 degrees to 30 degrees సెంటిగ్రేడ్ వరకు ఉంటుంది. ఇంకా డీప్ సీ లెవెల్ వాటర్ ఏమో 5 degrees to 10 degrees సెంటిగ్రేడ్ వరకు ఉంటుంది. సో వీ కెన్ అబ్జర్వ్ దట్ దెర్ ఈస్ సమ్ టెంపరేచర్ డిఫరెన్స్ బిట్వీన్ టాప్ సర్ఫేస్ వాటర్ అండ్ కోల్డ్ డీప్ సర్ఫేస్ వాటర్. సో ఇన్ దిస్ వీ యూస్ దిస్ టెంపరేచర్ డిఫరెన్స్ టు జనరేట్ ఎలక్ట్రిసిటీ. అంటే ఇక్కడ మినిమం టెంపరేచర్ డిఫరెన్స్ రిక్వైర్డ్ ఎంత అంటే 20 degrees సెంటిగ్రేడ్. సో ఆ టెంపరేచర్ డిఫరెన్స్ని బట్టి మనం ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తాం కదా. ఇక్కడ ఎట్లా అంటే వార్మ్ సర్ఫేస్ వాటర్ ఉంటుంది కదా, అది తీసుకుంటాం, ఇంకా ఒక వర్కింగ్ ఫ్లూయిడ్ తీసుకుంటాం. ఆ వార్మ్ వాటర్ తోటి వర్కింగ్ ఫ్లూయిడ్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం స్టీమ్ ఆర్ వేపర్గా కన్వర్ట్ చేసి నెక్స్ట్ అది స్టీమ్ ఆర్ వేపర్గా ఉంటుంది కదా, అది మనకి టర్బైన్ రొటేట్ చేయడానికి యూజ్ అవుతుంది. మనం లాస్ట్ యూనిట్లో చూసినట్టు టర్బైన్ రొటేట్ అయితే ఏమవుతుంది, ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుంది. అది లాస్ట్ వీడియోలో మెన్షన్ చేసింది యూనిట్ 3లో. సో ఇది తర్వాత ఈ ఫ్లూయిడ్ని మనం ఎవాపరేట్ చేస్తాం కదా స్టీమ్ ఆర్ వేపర్ కోసం. సో ఆ ఫ్లూయిడ్ని మళ్ళీ మనం కండెన్స్ చేసుకోవాలి కదా, ఫ్లూయిడ్ ఫామ్లోకి మళ్ళీ తెచ్చుకోవాలి, లేకపోతే ఫ్లూయిడ్ వేస్ట్ అవుతుంది కదా. సో అది మళ్ళీ మనం బ్యాక్ ఫామ్లోకి తెచ్చుకోవడానికి కోల్డ్ డీప్ సీ వాటర్ని యూజ్ చేస్తాం కండెన్స్ చేయడం కోసం. సో దీని నుంచి ఏంటంటే మెయిన్ కాంపోనెంట్స్ ఏముంటాయి దీంట్లో, వార్మ్ వాటర్ అనుకున్నాం అది ఎవాపరేట్ చేయడానికి, అండ్ కోల్డ్ వాటర్ అనుకున్నాం, అండ్ హీట్ ఎక్స్చేంజర్ ఒకటి, ఎవాపరేషన్ అండ్ కండెన్సేషన్ ప్రాసెస్ కావాలి కాబట్టి టర్బైన్ జనరేటర్ అవైతే కావాలి. బికాజ్ ఇదే స్టీమ్ యూజ్ చేసి టర్బైన్ రొటేట్ చేస్తున్నాం కదా, టర్బైన్ రొటేట్ చేస్తున్నాము అంటే అది విత్ ద హెల్ప్ ఆఫ్ జనరేటర్ ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ వాటర్ అక్కడికి పంపించడానికి మళ్ళీ బ్యాక్ తెచ్చుకోవడానికి దానికి మొత్తం పంప్స్ పైప్స్ అవి కావాలి. సో ఇది ఒక చిన్న డయాగ్రామ్ లింక్ అనను, బట్ డయాగ్రామ్కి ఒక సజెషన్ అని చెప్తా. లేబుల్డ్ స్కెచ్ షోయింగ్ వార్మ్ కోల్డ్ వాటర్ ఆర్ టర్బైన్ జనరేటర్ అట్లా చూపియండి. అండ్ అడ్వాంటేజెస్ ఏంటి అంటే ఓషన్ ఎనర్జీ అనేది మనకి రెన్యూవబుల్. ఓషన్లో చాలా వాటర్ ఉంటాయి అండ్ అవి యూస్ చేసి మనం ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసుకోవచ్చు. అండ్ ఒకసారి యూస్ చేయంగానే మళ్ళీ దాన్ని బ్యాక్ సీలోకి పంపించేస్తున్నాం కదా, సో నో వేస్టేజ్. అండ్ దీని నుంచి కంటిన్యూస్ పవర్ జనరేట్ చేసుకోవచ్చు. ఇంకా కొన్ని ప్రాసెస్లో ఇప్పుడు ఇది ఓటీసీ ప్రిన్సిపల్ కదా, ఒక స్పెసిఫిక్ ప్రాసెస్లో చేయడం నుంచి మనకి ఫ్రెష్ వాటర్ అనేది జనరేట్ అవుతుంది. అంటే ఓషన్ వాటర్ అంటే ఉప్పు వాటర్ కదా, అది డీసాలినేట్ అయ్యి ఫ్రెష్ వాటర్ కూడా ప్రొడ్యూస్ అవుతుంది కొన్ని ప్రాసెసెస్లో. అండ్ యాజ్ యూజువల్ ఇది ఎన్వైర్న్మెంట్ ఫ్రెండ్లీ. డిసడ్వాంటేజెస్ కూడా కొన్ని ఉన్నాయి. ఏంటి అంటే సెటప్కి ఇనీషియల్గా కాస్ట్ ఎక్కువ అవుతుంది. అండ్ ఎలాంటి రీజన్స్లో పనిచేస్తుందంటే టెంపరేచర్ డిఫరెన్స్ సఫిషియెంట్గా ఉన్న రీజన్స్లోనే పనిచేస్తుంది. అండ్ మెయింటెనెన్స్ అనేది డిఫికల్ట్ డీప్ ఓషన్ సిస్టమ్స్లో. ఇంకా సమ్టైమ్స్ లో థర్మల్ ఎఫిషియన్సీ అనేది ఉంటుంది, పాయింట్ కొంచెం ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఓటీఈసీలో
ఓపెన్ సైకిల్ ఓటీఈసీ అండ్ క్లోజ్ సైకిల్ ఓటీఈసీ అని ఉంటాయి. ఫస్ట్ క్లోజ్ సైకిల్ చెప్పి ఓపెన్ సైకిల్కి వస్తా. క్లోజ్ సైకిల్ ఓటీఈసీ ఎట్లా అంటే ఇది దానికోసం ఫిగర్. దీంట్లో మనం ఒక ఫిగర్ తీసుకున్నాం కదా, ఇది చూపిస్తుంది మనకి వర్కింగ్ ప్రిన్సిపల్. ఫస్ట్ మనం లో బాయిలింగ్ పాయింట్ ఉన్న ఒక ఫ్లూయిడ్ తీసుకుంటాం. తీసుకొని వార్మ్ సర్ఫేస్ వాటర్ ఈజ్ యూజ్డ్ టు ఎవాపరేట్ దట్ ఫ్లూయిడ్ అండ్ కోల్డ్ డీప్ సీ వాటర్ ఈజ్ యూజ్డ్ టు కండెన్స్ ఇట్. అంటే మెయిన్గా తర్వాత వేపర్ ప్రొడ్యూస్ అవుతుంది, డ్రైవ్స్ టర్బైన్. అయితే మనం ఈ డయాగ్రామ్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ వర్కింగ్ ఫ్లూయిడ్ అనేది ఇది పంప్. ఈ పంప్ నుంచి వర్కింగ్ ఫ్లూయిడ్ అనేది ఎవాపరేటర్కి వెళ్తుంది. సో ఎవాపరేటర్ దగ్గర వార్మ్ వాటర్, సీలో వార్మ్ వాటర్ ఏవైతే ఉన్నాయో అవి లోపలికి వస్తాయి. అండ్ ఆ వార్మ్ వాటర్ యూస్ చేసి మనకి మన ఫ్లూయిడ్ అనేది హీట్ అవుతుంది, దాని నుంచి వేపర్ అవుతుంది కదా. అండ్ ఇక్కడ నుంచి మనం ఈ వార్మ్ వాటర్తో పని అయిపోయింది, మనం దీనికి తీసేసుకున్నాం కదా, ఇది ఎవాపరేట్ అయిపోయింది కదా, ఇంకా మనకు పని లేదు. సో ఆ వార్మ్ వాటర్ని మనం మళ్ళీ సీలోకి పంపించేస్తాం. ఇక్కడ డిశ్చార్జ్ వాటర్ టు సీ అని ఉంది. అండ్ ఇప్పుడు ఎలాగో అది వేపర్ లాగా కన్వర్ట్ అయిపోయింది కదా, అది నెక్స్ట్ ఆ వేపర్, ఇది జనరేటర్, టర్బో జనరేటర్. సో దీనికి పాస్ చేస్తాం. దీని నుంచి మనకి వేపర్ నుంచి టర్బైన్ అనేది రొటేట్ అవుతుంది. ఐ మీన్ ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. అయితే ఇక్కడ ఈ వేపర్గా ఉంది కదా, నెక్స్ట్ ఇది టర్న్ చేసిన తర్వాత మనకి ఇంకా వేపర్ అవసరం లేదు. సో కండెన్సర్కి పంపిస్తాం. ఇది కండెన్సర్కి పంపిస్తే ఏమవుతుంది, కోల్డ్ వాటర్ కావాలి. కోల్డ్ వాటర్ తీసుకున్నాక ఏమవుతుంది, అది మళ్ళీ ఫ్లూయిడ్ ఫామ్లోకి బ్యాక్ అయిపోతుంది. మళ్ళీ ఈ ఫ్లూయిడ్ వేస్ట్ చేయడం ఎందుకు, మళ్ళీ ఇది పంప్ దగ్గరికి పంపిస్తాం. పంప్ దగ్గరికి పంపిస్తే మళ్ళీ ఎవాపరేటర్ దగ్గరికి వెళ్తుంది. మళ్ళీ వార్మ్ వాటర్ నుంచి ఎవాపరేట్ అయిపోయి వేపర్ అయిపోతుంది. మళ్ళీ టర్బైన్ రొటేట్ చేయడానికి యూజ్ అవుతుంది. మళ్ళీ కండెన్స్ అవుతుంది. ఈ ప్రాసెస్ రిపీట్స్. సో ఇన్ దిస్ వే ఎలక్ట్రిసిటీ ఈస్ జనరేటెడ్. సో ఇదే ఉంది వర్కింగ్ ప్రిన్సిపల్లో కూడా. హీట్ ఎక్స్చేంజర్ ఒకటి యూజ్ చేస్తాము ఎవాపరేషన్ కండెన్సేషన్ కోసం అని ఉంది. ఇంకా వేపర్ డ్రైవ్స్ ద టర్బైన్, వర్కింగ్ ఫ్లూయిడ్ ఈజ్ రీసైకిల్డ్. దీంట్లో మెయిన్ కాంపోనెంట్స్ ఏంటి, హీట్ ఎక్స్చేంజర్, ఇక్కడ వర్కింగ్ ఫ్లూయిడ్ ఇది మెయిన్, ఇంకా టర్బైన్ జనరేటర్, ఇది వార్మ్ వాటర్, సీ వాటర్ అవైతే ఉన్నాయి, పంప్స్, పైప్ లైన్ ఇంతకుముందు మనం అనుకున్నట్టు. ఇది డ్రాయింగ్ సజెషన్ ఉంది కదా, ఇది ఇంతకుముందు డయాగ్రామ్లో కవర్ అయిపోయింది, సో అది రిఫర్ చేయండి. అండ్ అడ్వాంటేజెస్ ఏంటి అంటే దీనికి సీ వాటర్ ఇంకా వర్కింగ్ ఫ్లూయిడ్ మిక్స్ కావట్లేదు. సీ వాటర్ని మనం వార్మ్ వాటర్ ఇంకా కోల్డ్ వాటర్ యూస్ చేస్తున్నాం కదా, దాంతో ఫ్లూయిడ్ మిక్స్ కావట్లేదు. దీని నుంచి అడ్వాంటేజ్ ఏంటి అంటే ఆ వాటర్ పొల్యూట్ అయిపోవు, ఇంకా ఫ్లూయిడ్ని రీసైకిల్ చేస్తున్నాం ఇంతకుముందు అనుకున్నట్టే. ఇది కొంచెం ఈజీగా ఫ్లోటింగ్ ఆర్ ల్యాండ్ బేస్డ్ సిస్టమ్స్ కోసం కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. అండ్ మోర్ ఎక్స్పెన్సివ్ ఇది డిసడ్వాంటేజెస్కి వస్తే. డ్యూ టు హీట్ ఎక్స్చేంజర్ వర్కింగ్ ఫ్లూయిడ్ వాడతాం కాబట్టి కొంచెం ఎక్స్పెన్సివ్ అనొచ్చు. స్లైట్లీ లోయర్ ఎఫిషియన్సీ డ్యూ టు హీట్ ట్రాన్స్ఫర్ లిమిటేషన్స్. ఇంకా రిక్వైర్స్ లార్జ్ అమౌంట్స్ ఆఫ్ సీ వాటర్ ఫ్లో. అంతే కదా, ఇప్పుడు మనకి చాలా అమౌంట్ ఆఫ్ వాటర్ కావాలి కదా, అంత ఎలక్ట్రిసిటీ మనం జనరేట్ చేయాలి అంటే. ఇదేమో క్లోజ్ సైకిల్ ఓటీఈసీ. ఓటీఈసీ స్టాండ్స్ ఫర్ ఓషన్ థర్మల్ ఎనర్జీ కన్వర్షన్. అండ్ ఇప్పుడు మనం ఇంకొకటి ఉంది కదా ఓపెన్ సైకిల్ ఓటీఈసీ అని, దాంట్లో ఏం చేస్తామంటే దాంట్లో మనం ఏమి ఫ్లూయిడ్ తీసుకోము. సీ వాటర్ ఉంటుంది కదా, ఫ్లూయిడ్ చేసే వర్క్ ఇంతకుముందు క్లోజ్ సైకిల్లో చూసాం కదా, ఫ్లూయిడ్ చేసే వర్క్ మొత్తం ఇక్కడ వార్మ్ సీ వాటరే చేసేస్తుంది. ఇదే వర్కింగ్ ఫ్లూయిడ్ లాగా యూజ్ అవుతుంది మనకి ఇక్కడ. అయితే ఇక్కడ ఏం చేస్తామంటే ఇది డయాగ్రామ్. సో ఇక్కడ అంత క్లారిటీ లేదు జూమ్ చేస్తున్నప్పుడు. యూ కెన్ ఫైండ్ దిస్ ఇమేజెస్ ఇన్ గూగుల్ టూ.
అయితే అక్కడ మనం ఏం తీసుకున్నాం? ఎవాపరేటర్, కండెన్సర్ తీసుకున్నాం కదా! ఇక్కడ కండెన్సర్ యాజ్ ఇట్ ఈజ్ సేమ్ ఉంది. అండ్ టర్బో జనరేటర్ కూడా సేమ్ ఉంది. ఇక్కడనే ఒక చిన్న చేంజ్ వచ్చింది అండ్ ఇక్కడ పంప్ ఉండదు. బికాజ్ వి ఆర్ నాట్ యూజింగ్ ఎనీ ఫ్లూయిడ్ హియర్. సో, నో నీడ్ ఆఫ్ ఫ్లూయిడ్ పంప్. సో, ఇక్కడ వచ్చి వార్మ్ వాటర్ వస్తాయి. అండ్ దెన్ ఇక్కడ వార్మ్ వాటర్‌నే మనం ఎవాపరేట్ చేస్తాం. ఎవాపరేట్ చేస్తే మనకి వార్మ్ వాటరే ఎవాపరేట్ చేస్తాం కదా! అప్పుడు దాని నుంచి స్టీమ్ ప్రొడ్యూస్ అయితుంది. ఆ స్టీమ్ హెల్ప్‌తోనే మనం టర్బైన్‌ని రొటేట్ చేస్తాం. ఇప్పుడు వాటర్ వేపర్ ఏదైతే అయితుందో అది డీసాలినేటెడ్ వాటర్ వేపర్ ఉంటుంది. అంటే దేర్ ఈస్ నో సాల్ట్ అనమాట ఆ వాటర్‌లో. ఫ్రెష్ వాటర్ అని మనం చెప్పొచ్చు. అండ్ ఇప్పుడు దీంట్లో ఎట్లా అంటే వార్మ్ సీ వాటర్ ఇన్ చేస్తామా, ఆ తర్వాత నాన్ కండెన్సబుల్ గ్యాసెస్ ఇక్కడ అండ్ ఇక్కడ బయటికొస్తాయి. సో, ఆ నాన్ కండెన్సబుల్ గ్యాసెస్ నుంచి మనకి ఈ సాలినేటెడ్ వాటర్‌లో ఉండే కొంచెం ప్రాపర్టీస్ అనేవి వెళ్ళిపోతాయి. సో, ఫ్రెష్ వాటర్ అయితుంది. అండ్ జనరేటర్‌లో మనం యూజ్ చేయంగానే మళ్ళీ వాటర్ వేస్ట్ చేయకూడదు కాబట్టి కండెన్సర్ యూజ్ చేసి కండెన్సర్‌లో ఈ స్టీమ్‌ని మళ్ళీ వాటర్‌గా చేయాలి అంటే సంథింగ్ కోల్డ్ థింగ్ కావాలి మనకి. కోల్డ్ థింగ్ వేరెందుకు? మనకు డీప్ సీ లెవెల్‌లోనే మనకు కోల్డ్ వాటర్ ఉన్నాయి కదా! అవే యూజ్ చేసుకొని మనం వాటర్‌ని కండెన్స్ చేసుకోవచ్చు. అండ్ ఆ వాటర్‌ని కండెన్స్ చేసుకున్నాక అది వేపర్ అనేది వాటర్ అయిపోతుంది కదా! సో, ఆ వాటర్ ఏదైతే ఉంటుందో అది మనకి డీసాలినేటెడ్ దట్ ఈస్ ఫ్రెష్ వాటర్ అనమాట. సో, ఇక్కడ పెన్ తీసుకుంటా. వార్మ్ సీ వాటర్ ఈస్ పంప్డ్ అండ్ ఇది ప్రొడ్యూసెస్ స్టీమ్ కదా! స్టీమ్ డ్రైవ్స్ ఎ టర్బైన్ సేమ్ అట్లనే. అండ్ కోల్డ్ డీప్ సీ వాటర్ ఈస్ యూజ్డ్ టు కన్వర్ట్ స్టీమ్ ఇంటూ వాటర్. మెయిన్ కాంపోనెంట్స్ ఇంతకుముందు క్లోజ్ సైకిల్‌కి చూసినవే సేమ్. అండ్ డయాగ్రామ్ సజెషన్ అది ఈ డయాగ్రామ్‌లో కవర్ అయిపోయింది. అండ్ అడ్వాంటేజెస్ ఏంటి అంటే ఎన్విరాన్మెంటల్లీ క్లీన్ బికాస్ మనం వర్కింగ్ ఫ్లూయిడ్ ఏం యూజ్ చేయట్లే. అండ్ ఇంకొక మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే ఫ్రెష్ వాటర్ బై ప్రోడక్ట్‌గా వస్తా ఉంది. ఇప్పుడు జనరల్‌గా ఓషన్ వాటర్‌ని డీసాలినేట్ చేసుకోవడానికి అదంతా పెద్ద ప్రాసెస్ కదా! మనం వాడుకోవాలి ఓషన్ వాటర్‌ని అంటే అది డీసాలినేషన్ చేసుకోవాలి. అది ఒక సెపరేట్ ప్రాసెస్ కదా! కానీ దీంట్లో ఎట్లా అంటే ఆ ఓషన్ వాటర్ యూజ్ చేసి మనం ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసుకుంటున్నాం. ఇంకా ఫ్రెష్ వాటర్ కూడా ప్రొడ్యూస్ చేసుకుంటున్నాం. అంటే 2 ఇన్ 1 ప్రాసెసే కదా! అంటే మనకు అడ్వాంటేజే కదా ఇక్కడ. ఇంకా ఇది క్లోజ్ సైకిల్‌ది చూసినాం కదా! దానికంటే ఇది సింపుల్. మనకు డయాగ్రామ్‌లోనే అర్థమైపోతుంది కదా! దాంట్లోనేమో ఒక లూప్ లాగుంది. ఇక్కడేమో జస్ట్ ఇట్లా 3 పార్ట్స్ ఉన్నాయి. అండ్ మెయిన్ కాంపోనెంట్స్ ఆ డయాగ్రామ్‌లోవే అడ్వాంటేజెస్ అయిపోయాయి. డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే లార్జ్ వాక్యూమ్ సిస్టమ్స్ కావాలి. టర్బైన్ ఎఫిషియన్సీ కొంచెం తక్కువ ఉండే ఛాన్సెస్ ఉంది. అండ్ కాంప్లెక్సిటీ ఇంజినీరింగ్ అంటే రెండిటికి ఉంది. ఇంకా నెక్స్ట్ టాపిక్ ఏమో వేవ్ ఎనర్జీ కన్వర్షన్ మెకానిక్స్ అండ్ రీసెంట్ అడ్వాన్సెస్. అసలు వేవ్ ఎనర్జీ అంటే ఏంటి? అసలు వేవ్ ఎనర్జీ అంటే మెయిన్‌గా కైనెటిక్ అండ్ పొటెన్షియల్ ఎనర్జీ ప్రెజెంట్ ఇన్ ఓషన్ వాటర్ వేవ్స్. ఇప్పుడు వేవ్స్ అంటే ఇట్లా కొంచెం కిందకి పడుతున్నప్పుడు కొంచెం ఫోర్స్ తోటి పడతాయి కదా! అప్పుడు కైనెటిక్ అండ్ పొటెన్షియల్ ఎనర్జీ ఉంది అని మనం చెప్పొచ్చు. ఇది ఇంకా ఓషన్ వాటర్ కాబట్టి రెన్యూవబుల్ ఎనర్జీ సోర్స్. ఇంకా వేవ్స్ ఎట్లా ఫార్మ్ అయితాయి మనకసలు అంటే, ఇప్పుడు సీ ఉంటుంది కదా! ఆ సీ మీద నుంచి విండ్ పాస్ అయితుంది కదా! అప్పుడు వేవ్స్ మనకి ఫార్మ్ అయితాయి. సో, జనరల్‌గా వేవ్స్ అంటే అది మెకానికల్ మోషన్ అని చెప్పొచ్చు కదా! దాన్ని మనం రొటేషనల్ ఎనర్జీగా వాడుకోవచ్చు. అండ్ రొటేషనల్ ఎనర్జీ ప్రొడ్యూసెస్ ఎలక్ట్రిసిటీ ఫర్ అస్. ఎట్లా చెప్తున్నామంటే వేవ్ మోషన్ అనేది జనరల్‌గా న్యాచురల్‌గా అది మెకానికల్ వన్. ఈ మెకానికల్ ఎనర్జీని మనం టర్బైన్స్‌లో అట్లాంటి చోట్ల అది రొటేట్ చేయడానికి యూజ్ చేస్తాం కదా! అది రొటేట్ అయింది అంటే ఎలక్ట్రిసిటీ వస్తుంది. దట్స్ ఎ సింపుల్ పాయింట్. కామన్ వేవ్ ఎనర్జీ కన్వర్షన్ డివైసెస్ ఇవి ఇక్కడ కొన్ని ఇచ్చిన నోట్స్‌లో ప్లీజ్ రిఫర్ టు థాట్. అండ్ రీసెంట్‌గా కొన్ని అడ్వాన్సెస్ వచ్చినాయి అంటున్నారు కదా! వేవ్ ఎనర్జీలో యాస్ ది టాపిక్ ఇన్ సిలబస్ కాపీ సజెస్ట్. సో, ఏంటి అంటే ఆ అడ్వాన్సెస్
ఇంప్రూవ్ పవర్ టేక్ ఆఫ్ అంటే సిస్టమ్స్ ఆర్ మోర్ ఎఫిషియంట్ టు ట్రాన్స్ఫర్ వేవ్ టు జనరేటర్ టు ట్రాన్స్ఫర్ వేవ్ ఎనర్జీ టు జనరేటర్. అదే కొంచెం ఎఫిషియెంట్గా అవుతుంది. కొన్ని అడ్వాన్సెస్ ఏమున్నాయంటే డ్యూయల్ మోడ్ డివైజెస్ అంటే ఇప్పుడు మనం వేవ్ ఎనర్జీతో పాటు టైడల్ ఎనర్జీ ఆర్ విండ్ ఎనర్జీని కలిపితే అది యూస్ చేసి ఇంకా ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయొచ్చు కదా అని. ఇప్పుడు వేవ్ అండ్ టైడల్ ఉంది. ఇప్పుడు మీరు అనొచ్చు వేవ్ అండ్ టైడ్స్ సేమ్ ఏమో అని కొంతమంది, బట్ కాదు. నేను కూడా స్టార్టింగ్లో అట్లనే అనుకున్నా వేవ్స్ అండ్ టైడ్స్ సేమ్ అని. వేవ్స్ ఆర్ డిఫరెంట్ అండ్ టైడ్స్ ఆర్ డిఫరెంట్. ఏఐ అండ్ స్మార్ట్ కంట్రోల్ సిస్టమ్స్. ఏఐ యూస్ చేసి రెస్పాన్సెస్ని యూస్ టు రెస్పాన్స్ టు చేంజ్ వేవ్ కండిషన్ అట్లా. ఏఐ యూస్ చేస్తే ఏదైనా స్మార్ట్గా అవుతుంది కదా అలా. అండ్ ఇది ఈకో ఫ్రెండ్లీ డివైజెస్ ఇంకా మనం డిజైన్ చేసుకోవచ్చు. అండ్ బెటర్ డిజైన్ ప్లేస్మెంట్ ఆఫ్ వర్క్ డివైజెస్ ఇవి నోట్స్ చూసుకోండి. అండ్ అడ్వాంటేజెస్ ఏంటి అంటే దీని నుంచి రెన్యూవబుల్ అన్నిటికీ వస్తుంది ఆల్మోస్ట్ ఈ సబ్జెక్ట్లో. ఇంకా లెస్ ల్యాండ్ ఇంపాక్ట్ లెస్ విజువల్ అండ్ ల్యాండ్ ఇంపాక్ట్ కంపేర్డ్ టు సోలార్ ఆర్ విండ్ ఎనర్జీ. ఇట్ కెన్ బి కంబైన్డ్ విత్ డీసాలినేషన్. ఇంతకుముందు అనుకున్నాం కదా ఇది ఫ్రెష్ వాటర్ ప్రొడ్యూస్ చేయడానికి డీసాలినేషన్ ప్రాసెస్లో యూస్ అవుతుంది అని. సేమ్ పాయింట్ హియర్ ఆల్సో. ఇంకా కొన్ని ఛాలెంజెస్ కూడా ఉంటాయి. ఇది మనకు బాగానే అనిపిస్తుంది, ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయొచ్చు అండ్ దాని నుంచి అదే ప్రాసెస్లో మనం డీసాలినేషన్ చేసి మనం ఆ వాటర్ని డే టు డే లైఫ్లో యూస్ చేసుకోవచ్చు అని మనకు బాగుంటుంది. బట్ మెరైన్ లైఫ్ ఉంటుంది కదా, అక్కడ ఉండే ఫిషెస్ వాటికి కొంచెం డిఫికల్టీ ఉండొచ్చు ఈ ఓటీఈసీ ప్రాసెస్. మెయిన్గా ఓపెన్ సైకిల్లో నేను ఇంతకుముందు చెప్పలేదు, బట్ ఇప్పుడు ఓటీఈసీలో ఉండే ఛాన్సెస్ ఉంది. ఓపెన్ సైకిల్ క్లోజ్ సైకిల్ చెప్పినప్పుడు నేను అంత చెప్పలేదు. అండ్ హార్ష్ మెరైన్ కండిషన్స్ అదే ఇంతకుముందు చెప్పిన పాయింటే. ఎనర్జీ ట్రాన్స్మిషన్ ఫ్రమ్ ఆఫ్ షోర్ ల్యాండ్ ఈజ్ కాంప్లెక్స్ సమ్టైమ్స్. అండ్ ఇప్పుడు మనం రకరకాల పార్ట్స్ వాడుతున్నాము అంటే కరోజన్ తుప్పు పట్టే ఛాన్సెస్ ఉంది కదా, అదొకటి. ఇంకా ఇవి మనం అడ్వాన్స్డ్ ఏమైతే డిస్కస్ చేసుకున్నామో అవి ఇంకా డెవలప్మెంట్ స్టేజెస్లోనే ఉంది మెనీ రీజియన్స్లో. కన్క్లూజన్ ఏంటి అంటే వేవ్ ఎనర్జీ అనేది మనకు క్లీన్ ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తుంది అని ప్రామిసింగ్గా ఉంది. బట్ ఇక్కడ ఇదేంటి అంటే ఇంకా అడ్వాన్స్మెంట్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. అది అడ్వాన్స్మెంట్స్ అయ్యి ఒకవేళ మనకి కావాల్సినట్టు అచీవ్ చేయగలిగితే ఇది మనకు కావాల్సినంత ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తుంది. అండ్ ఇది ఇంతకుముందు దానికి కొంచెం డయాగ్రామ్ లాగా. సో వాటర్ ఇన్ అవుతుంది, ఆ వాటర్ మళ్ళీ మనం టర్బైన్కి యూజ్ చేసుకుంటాం. ఇది ఒక సింపుల్ డయాగ్రామ్ లాగా తీసుకున్నా. అండ్ ఇది మనకు 4th యూనిట్ ఆర్ఈఎస్లో ఇంకా కొన్ని టాపిక్స్ మిగిలిన్నాయి. లైక్ సింగిల్ బేసిన్ అండ్ డబుల్ బేసిన్ సిస్టమ్స్. దాని గురించి నేను ఇక్కడ నోట్స్ ఇవ్వలేదు. ఇంకా కొన్ని టాపిక్స్ అయితే ఉన్నాయి, అవి మీరు రిఫర్ చేసుకోండి. ఈ సింగిల్ బేసిన్ అండ్ డబుల్ బేసిన్ వాటిల్లో అవి మీకు గూగుల్లో డయాగ్రామ్స్ ఈజీగా దొరుకుతాయి. సింగిల్ బేసిన్ వాటి గురించి జనరల్గా ఒక చిన్న ఓవర్వ్యూ లాగా ఇచ్చేస్తా. ఇప్పుడు దీంట్లో నోట్స్ అయితే లేదు. సింగిల్ బేసిన్ ఎలా అంటే ఇప్పుడు వాటర్ ఏదైతే ఉంటుందో సీ వాటర్ మనకి సింగిల్ బేసిన్ అనేది ఒక డ్యామ్ లాగా అనమాట. దాంట్లో మనం స్టోర్ చేసుకుంటాం. హై టైడ్స్ లో టైడ్స్ అని ఉంటాయి కదా. హై టైడ్ ఎక్కువ పెద్ద అల వచ్చినప్పుడు మనం వాటర్ స్టోర్ చేసుకుంటాం. అండ్ లో టైడ్ ఎప్పుడైతే సీ వాటర్ లెవెల్ తగ్గుతుందో అప్పుడు ఆ వాటర్ని మనం వదిలేస్తాం బయటికి. సో దట్ ఒక టర్బైన్ ఉంటుంది మధ్యలో. మనం ఆ వాటర్ని రివర్స్ బ్యాక్ పంపిస్తున్నప్పుడు టర్బైన్ రొటేట్ అవుతుంది. ఇంకా డబల్ బేసిన్ దాంట్లో ఎట్లా అంటే హై టైడ్ అప్పుడు ఒక బేసిన్లో స్టోర్ చేసుకుంటాం. ఇంకా లో టైడ్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఇంకొక బేసిన్లోకి వాటర్ పంపించేస్తాం. అలా ఉంటుంది. సో రిఫర్ దట్ ఈస్ అ ఈజీ టాపిక్, అది మిస్ చేసుకోకండి. అండ్ దిస్ ఈజ్ అబౌట్ అవర్ 4th యూనిట్ ఫ్రమ్ ఆర్ఈఎస్. దీంట్లో కొన్ని టాపిక్స్ కవర్ కాలేదు, మళ్ళీ చెప్తున్నా. ఇది సిలబస్ కాపీ తోటి మళ్ళీ చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్. ఇంకా 3rd యూనిట్ 2nd యూనిట్ మన ఛానల్లో ఆల్రెడీ ఉంది, ప్లీజ్ రిఫర్ దట్ ఆల్సో.
ఈ నోట్స్ లింక్ నేను కామెంట్ సెక్షన్ ఆర్ డిస్క్రిప్షన్‌లో ఇచ్చేస్తా.